ఆఫ్ ఇరాన్తో ఒప్పందం పూర్తయింది. అందరికీ శుభాకాంక్షలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒప్పందం కుదిరిందంటే అర్థం శత్రువును నమ్ముతున్నామని కాదు, అమెరికా తన కట్టుబాట్లను ఎంతవరకు అమలు చేస్తుందో చూస్తామంటూ మరోవైపున ఇరాన్ విదేశాంగ ఉప మంత్రి కాజిం బబాది స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే రాష్ట్రేతర ప్రాంతాల్లోని ఓటర్లకు ఆన్లైన్ సదుపాయం, అకారణంగా ఓటర్లను తొలగించే ప్రసక్తి లేదు. తొలి రోజు 4.12 లక్షల ఎన్యూమరేషన్ ఫామ్లు అందజేత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వెల్లడి. రాష్ట్రేతర ప్రాంతాల విదేశాల్లోని రాష్ట్ర ఓటర్ల కోసం ఆన్లైన్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ECInet.ECI.gov.in వెబ్సైట్ ద్వారా ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించవచ్చని సూచించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమైన నేపథ్యంలో వివేక్ యాదవ్ సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. సరలో భాగంగా ఓటర్లకు ఎలాంటి సందేహాలు ఉన్నా ECInet యాప్లో కాల్ యువర్ BLO సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ యాప్ ద్వారా అభ్యర్థన నమోదు చేసుకుని 48 గంటల్లో సంబంధించి BLO సంప్రదిస్తారు. ప్రతి ఓటర్కు వివరాలు నింపిన ఎన్యూమరేషన్ ఫామ్లు ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా BLOలు అందిస్తున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే స్టార్టప్లకు పెట్టుబడులు పెట్టండి. సింగపూర్ ప్రధాని, పలు సంస్థల ప్రతినిధులు, వెంచర్ క్యాపిటలిస్టులతో చంద్రబాబు వరుస భేటీలు. డిజిటల్ గవర్నెన్స్లో గూగుల్ భాగస్వామ్య విస్తరణకు ప్రతిపాదన. UN హ్యాబిటాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు వినతి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించిన స్టార్టప్లో పెట్టుబడులు పెట్టేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు. అత్యుత్తమ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు సహకరించాలని కోరారు. సింగపూర్లో 2 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం చంద్రబాబు ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్, విదేశీ వ్యవహారాల మంత్రి VVN బాలకృష్ణన్, భారత హైకమిషనర్ శిల్పక్ కంబులేతో పాటు వెంచర్ క్యాపిటలిస్టులు వేర్వేరుగా సమావేశమయ్యారన్నటువంటిది హైలైట్ చేశారు.